మొట్టమొదటి శివలింగము ఇండియాలో ఎక్కడ ఉందో తెలుసా? అది ఎక్కడో కాదు, తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం శివాలయంలో ఉంది. ఇక్కడ ఉన్న శివలింగము పురుషాంగము రూపంలో దర్శనం ఇస్తుంది. శివలింగాలు అనేక రూపాలలో ఉన్నాయి, కానీ వాటికి ప్రారంభం మాత్రం ఇదే ఆకారము. శివలింగం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి శివుని పురుషాంగము మరియు దాని కింద ఉన్న పీఠము పార్వతి యోని భాగము అని పురాణాలు చెప్తున్నాయి. ఈ సృష్టి కూడా పాజిటివ్ ఎనర్జీ అలాగే నెగటివ్ ఎనర్జీతో నిర్విరామంగా నడుస్తుంది. ఈ ప్రకృతి అంతా స్త్రీ పురుషుల కలయిక ద్వారా కలిగింది అని తెలియచేయడానికి శివలింగం ఒక చిహ్నంగా ఉంది. గుడిమల్లం శివాలయంలో ఉన్న శాసనంలో కూడా ఇది శివుని పురుషాంగం అని, కింద ఉన్న బాణ యోని భాగం అని రాసి ఉన్నాయి. అలాగే అనకాపల్లి జిల్లాలోని దేవీపురంలో ఉన్న శక్తిపీఠంలో పురుషాంగ రూపంలో ఉన్న ఆనంద భైరవ శివలింగాన్ని పిల్లలు లేని వారు కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. అలాగే సంతానం కోసం కామాఖ్య యోనిని పూజిస్తారు. అందరి దేవతలు విగ్రహాల రూపంలో కొలవబడుతూ ఉండగా శివుడు మాత్రం ఎందుకు లింగ రూపంలో దర్శనము ఇస్తున్నాడు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకుందాము. అందరి దేవుళ్లకు రూపం ఉంటుంది, దానినే సాకార రూపం అని అంటారు. కానీ శివునికి మాత్రం రెండు రూపాలు ఉంటాయి. ఒకటి సాకార రూపం, రెండవది నిరాకార రూపం. శివుని యొక్క సాకార రూపం ఆకారం అయితే, ఆయన యొక్క నిరాకార రూపం లింగము. శివుడు పరబ్రహ్మ స్వరూపుడు. పరబ్రహ్మ స్వరూపం విష్ణువుకు కానీ ఇతర దేవతలకు కానీ లేవు. ఈ విషయాలు శివ మహాపురాణం విద్వేశ్వర సంహిత 5వ అధ్యాయము శ్లోకాలు 9 నుండి 16 వరకు చూడగలము. అయితే శివలింగం యొక్క ఆకారం ఎందుకు ఇలాగే ఉంది, వేరే రూపంలో ఎందుకు లేదు అనే విషయాన్ని శ్రీ శివ మహాపురాణం కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయము 1 నుండి 52 శ్లోకాలలో ఉన్న చరిత్ర ద్వారా తెలుసుకుందాము. ఋషులు ఇలా పలికారు: ఓ సూతా, నీవు వ్యాసుని అనుగ్రహముచే సర్వజ్ఞానమును కలిగియున్నావు. లోకములో లింగము పూజింపబడుచున్నది. దానిని గురించి నీవు చెప్పియున్నావు. అది మరియొక విధముగా గాక అటులనే పూజింపబడుటకు కారణమేమైన గలదా? శివునకు ప్రియురాలగు పార్వతి లోకములో బాణరూపములో ప్రసిద్ధిని పొందుకున్నది. ఓ సూతా, దీనికి కారణమేమి? సూతుడిట్లు పలికాడు: ఓ బ్రాహ్మణులారా, మరియొక కల్పమునకు చెందిన విషయాన్ని నేను వ్యాసుని వలన విన్నాను. ఇప్పుడు దానిని మాత్రమే చెప్పుచున్నాను. ఓ మహర్షులారా, వినండి. పూర్వము దారుకావనములోని బ్రాహ్మణుల సన్నిధిలో జరిగిన వృత్తాంతమును మాత్రమే చక్కగా విన్నది విన్నట్లుగా చెప్పుచున్నాను, వినుడి. దారుకావనము చాలా గొప్పది. సదా శివభక్తులు నిత్యము శివధ్యానములో నిమగ్నమైనవారు అగు మహర్షులు అక్కడ ఉండేవారు. వారు నిరంతరముగా 3 కాలములయందు శివుని పూజించెడివారు. ఆ మహర్షులు అనేక రకముల దివ్యస్తోత్రములతో స్తుతించెడివారు. శివభక్తులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ ఒకనాడు కట్టెలు తెచ్చుకోడాని కోసం అడవికి వెళ్లారు. ఇంతలో శంకరుడు వారిని పరీక్షించుటకై స్వయముగా వికటరూపములో అక్కడికి వచ్చాడు. దిగంబరంగా వళ్లంతా భస్మము పోసుకొని, అప్పుడు ఆ శివుడు తన లింగమును చేతితో పట్టుకొని వికృతమగు చేష్టలను చేశాడు. భక్తప్రియుడగు శివుడు వనమునందు నివసించే ఆ ఋషులకు మంచిని చేయగోరి స్వయముగా ప్రేమతో ఆ వనమునకు వెళ్ళాడు. ఆయనను చూచి ఆ ఋషి పత్నులు కంగారుపడి భయమును విస్మయమును అధికముగా పొందిరి. వారు కంగారుపడి ఒకరి చేతులను మరియొకరు పట్టుకొని పరస్పరము కౌగిలించుకొనిరి. అప్పుడు వారి మధ్య కంగారులో త్రొక్కిసలాట జరిగింది. అదే సమయములో మహర్షులు తిరిగి వచ్చి ఆ విడ్డూరమును చూచి దుఃఖమును అతిశయించిన క్రోధమును పొందిరి. ఎవరీతడు, ఎవరీతడు అని పలుకుతూ శివమాయచే విమోహితులైన ఆ ఋషులందరూ దుఃఖించారు. దిగంబరుడగు ఆ అవధూత సమాధానము ఇవ్వలేదు. అప్పుడా మహర్షులు భయంకరాకారుడగు ఆ పురుషునితో
ఇలా పలికారు. నీవు వేదమార్గమునకు హానిని కలిగించి విరుద్ధముగా ప్రవర్తించుచున్నావు గనుక నీ లింగము నేలపై పడుగాక. వారు అలా పలుకగానే అవధూత రూపములో ఉన్న ఆ శివుని లింగము వెంటనే క్రింద పడింది. ఆ లింగము అగ్నివలె ఎదుటనున్న సర్వమును దహించుటేగాక అది ఎచ్చటెచ్చటకు వెళ్ళెనో అచ్చటచ్చట దహించుచుండెను. అది ఒక చోట స్థిరముగా నుండకుండా భూ పాతాళ స్వర్గలోకములలో సర్వత్రా వెళ్ళింది. జనులు కంగారుపడ్డారు. ఆ ఋషులు చాలా దుఃఖపడ్డారు. దేవతలకు గాని ఋషులకు గాని ఎవ్వరికైనను సుఖము కలుగలేదు. శివుని తత్వము ఎరుగని ఆ దేవతలు ఋషులు అందరూ దుఃఖితులై ఒకచోట చేరి వెంటనే బ్రహ్మను శరణు పొందారు. ఓ బ్రాహ్మణులారా! వారందరూ బ్రహ్మలోకమునకు వెళ్ళి సృష్టికర్తయగు బ్రహ్మకు నమస్కరించి స్తుతించి ఆ వృత్తాంతమునంతనూ చెప్పారు. బ్రహ్మ వారి మాటలను విని ఆ మహర్షులు శివమాయచే విమోహితులై యున్నారని గ్రహించి శంకరునకు నమస్కరించి వారితో ఇలా పలికాడు. ఓ బ్రాహ్మణులారా! దైవమగు శివునితో ఈ విధముగా విరోధించు మానవుడు క్షేమమునెట్లు పొందగల్గును? మధ్యాహ్న సమయములో విచ్చేసిన అతిథిని ఎవడైతే సత్కరించడో వాని పుణ్యమును ఆ అతిథి తీసుకొని తన పాపమును అప్పజెప్పి తన దారిన వెళ్ళును. ఇక శివుని లింగము స్థిరమగు నంతవరకు ముల్లోకములలో ఎక్కడనైనను శుభము కలుగబోదు. నేను సత్యమును పలుకుచున్నాను. ఓ ఋషులారా! శివలింగము ఇక్కడ స్థిరముగా నుండునట్లు మీరు చేయవలెను. మీరు బుద్ధితో ఆలోచించండి. ఆ ఋషులు బ్రహ్మకు ప్రణమిల్లి ఇలా పలికారు. ఇప్పుడు మా కర్తవ్యమేమియో చెప్పుము. ఆ మహర్షులిట్లు కోరగా ఆ బ్రహ్మ మహర్షులతో ఇలా అన్నాడు. దేవతలు పార్వతీదేవిని ఆరాధించి శివుని ప్రార్థించవలెను. ఆమె యోని రూపయైనచో అప్పుడది స్థిరమగును. ఆ తరువాత వేదమంత్రములతో అభిమంత్రించి శివుని స్మరిస్తూ వేదోక్త విధానముతో పూజను చేయవలెను. అప్పుడీ మహర్షులు ఆ జలముతో ఆ లింగమును శతరుద్రియ మంత్రములను పఠిస్తూ అభిషేకించినచో ఆ లింగము శాంతించును. పార్వతిని మరియు బాణమును స్థాపించవలెను. బాణము శుభకరమైనది. దానియందు లింగము నుంచి మరల అభిమంత్రించవలెను. అప్పుడు చందనగంధము, పుష్పములు, ధూపము, నైవేద్యము ఇత్యాదులను సమర్పించి పరమేశ్వరుని పూజించి సంతోషపెట్టవలెను. ఆ ద్విజులు మరియు దేవతలు లోకములన్నిటికీ సుఖమును కలిగించగోరి ఆ శివుని శరణు పొందిరి. అప్పుడు వారు పరమభక్తితో శంకరుని పూజించి ప్రార్థించగా ఆ మహేశ్వరుడు ప్రసన్నుడై, ఓ దేవతలారా! ఋషులారా! మీరు నా లింగమును యోని రూపములో ధరింపచేస్తే సుఖము లభించగలదు. పార్వతి తప్ప మరి ఎవరు లింగమును ధరించుటకు సమర్థులు కారు. ఆమె ధరించిన వెంటనే లింగము శాంతిస్తుంది. అప్పుడు ఋషులు మరియు దేవతలు పార్వతిని ప్రార్థించారు. వారు పూజలతో పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నులను చేశారు. దేవతలు మరియు ఋషులు, బ్రహ్మ, విష్ణువు మరియు ఇతరులందరూ ముల్లోకములలోని చరాచర ప్రాణులు శివుని విశేషముగా పూజించారు. శివుడు మరియు జగన్మాతయగు పార్వతి మిక్కిలి ప్రసన్నులయ్యారు. అప్పుడామె ఆ యోని రూపముతో ఆ లింగమును ధరించింది. లింగము స్థాపించబడగానే లోకములకు కళ్యాణము కలిగెను. ఓ బ్రాహ్మణులారా! ఆ లింగము ముల్లోకములలో ప్రసిద్ధిని గాంచెను. దానికి హాటకేశ్వరుడనియు శివాశివులనియు పేరు వచ్చెను. దానిని పూజించిన మానవులకు అన్ని విధములగు సుఖములు కలుగును. అట్టివారు ఇహలోకములో సకల సమృద్ధులను వివిధ సుఖములను అధికముగా అనుభవించి దేహమును వీడిన పిదప ముక్తిని పొందెదరనుటలో సందేహము లేదు. ఈ ఛానెల్ ద్వారా వచ్చే వీడియోలు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.